నాకు జస్ట్ ఒక 2 minutes కావాలి ప్లీజ్ ప్లీజ్. దేశపతి గారు రేపు తెలుస్తుంది దాన్ని ఏ సందర్భంలో బొట్టు పెట్టినాను దాని తర్వాత తెలుస్తుంది అయినాక తెలుస్తుంది ఆమెకు బ్లెస్సింగ్స్ తీసుకో. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. కేసీఆర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరింది అనుకుంటున్నారా? మొత్తానికైతే కేంద్రం ఒక ప్రకటన చేసింది, 13 ఏళ్ల పాటు పోరాటం చేశారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కోసమే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. వారి పక్షాన నిలిచి టీఆర్ఎస్ పోరాటం చేసింది. డెఫినెట్గా ఈరోజు వచ్చిన ప్రకటన చాలా మంచి ప్రకటనే వచ్చింది. స్పష్టమైన ప్రకటన, కంప్లీన్ లాగానే ఉంది. ఇది తెలంగాణ అమరుల యొక్క విజయం, తెలంగాణ ఉద్యమకారుల యొక్క విజయం, తెలంగాణ ప్రజలు సాధించుకున్న విజయం. అయితే ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్నకు 2 విషయాలు చెప్పాలి. తెలంగాణ ఎడల గతంలో జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు, మీరందరూ సాక్షులుగా ఉన్నారు. 2009లో కానీ అంతకుముందు కానీ ఆ అనుభవాల దృష్ట్యా ఇంకా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే వరకు మేము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగానే ఉండాలా. ఉండకపోతేనే నేను తప్పు చేసిన వాడిని అవుతా. అందుకే నిన్న మేము కేశవరావు గారి ఇంట్లో జేఏసీ, మేము ఉద్యోగ సంఘాల నాయకులు అందరం కలిసి అదే అనుకున్నాం. మనం ఇప్పటికిప్పుడు అధికారికంగా సంబరాలు నిర్వహించవద్దు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం కాదు, పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం చాలా ముఖ్యం. అది తుదిఘట్టం. అది అయిపోయిందంటే ఇంకా తెలంగాణ అయిపోయినట్లు లెక్క. అది ఒకటి. రెండవది, సీమాంధ్రులకు రాజధాని ఏర్పడే వరకు ఇక్కడి నుంచి వాళ్ళ పరిపాలన సాగించడం అనేది అది సముచితమైన ఆలోచన. ఢిల్లీ కూడా కరెక్టే ఆలోచన చేసింది. కాబట్టి మాకు ఆ మాత్రం విజ్ఞత, సంస్కారం తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ ఉంది. కేసీఆర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు ఆ విషయం. తెలంగాణకి ఆ సంస్కారం ఉంది. కాబట్టి వారు నిరభ్యంతరం ఇక్కడి నుంచి పరిపాలన చేసుకోవచ్చు కొంతకాలం పాటు. ఎంతకాలం వారు కన్వీనియంట్ కొంతకాలం, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ కామన్ క్యాపిటల్ అని అన్నారు హైదరాబాద్ను. వాట్ ఈజ్ లైక్ కామన్ క్యాపిటల్? దాని స్వరూపం ఏంది, దాని స్వభావం ఏంది, ఆ మెకానిజం ఎట్లా ఉండబోతుంది, ఈ విషయాలు కూడా క్లారిఫై కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం ఒకటి అది క్లారిఫై కావాలా, ఒకటి. రెండవది బిల్లు పాస్ కావాలి, 2. అప్పటిదాకా మేము అప్రమత్తంగా ఉండాలి. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చింది కాబట్టి సంతోషం, నా హర్షం. నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి, ప్రధానమంత్రి గారికి, మాకు సహకరించిన 32 పార్టీలకు, ముఖ్యంగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాము. సో మీరు ఇంతకాలం 13 ఏళ్ల పాటు పోరాటం చేశారు, ఎంతో మంది అమరులయ్యారు, మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు, ఆటుపోట్లకు గురయ్యారు. ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది కవిత గారు, పెయిన్స్ ఆర్ పర్గెటెన్ మెన్ గెయిన్స్ కమ్ అని చెప్పి. నిజానికి ఒక సన్నివేశం తలుచుకుంటే ఒళ్ళుగా ఉరుపుడుస్తుంది. అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చినాను నేను, చాలా దుఃఖపడ్డా. అనేక పర్యాలు కళ్ళనీళ్ళ పర్యంతమే కూడా ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న చురుకు అంటితేనే మనం అమ్మోని మొత్తుకుంటాం. పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది తమ ప్రాణాన్ని అంత ఆహుతి చేయటం, బలి చేయటం, అది డెఫినెట్లీ చిన్న విషయం కాదు. ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు బాధపడడానికి కలిసి వేసినారు. నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో తలకాయ పెట్టిన పరిస్థితి. మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నా, కానీ రోజు నేను ఏం చేసేవానంటే బాత్రూమ్కి వచ్చేవాడిని. నా పరిస్థితిని నేను టెస్ట్ చేసుకోవడానికి, అసలు కంట్రోల్ ఉందా బాడీ లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. ఆ చివరి రోజుకు ముందు, ప్రకటన వచ్చే ఒక రోజు ముందు, మంచాలు పట్టుకొని, బెడ్స్ పట్టుకొని నేను వెళ్తున్నా. నేను ముందుకు నడుస్తున్నాను, అడుగు వేస్తే అడుగు ముందుకు పట్టలేదు, పక్కకు పడతాం, తప్పి పడతాం. నేను అనుకున్న కంట్రోల్ తప్పుతుందని. ఆ రోజే అప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ఉన్నటువంటి స్వామిగౌడ్ గారు, ఇతర మిత్రులు, జయశంకర్ గారు కూడా వచ్చి, నా మాట వినవా, నువ్వు చచ్చిపోతే ఎట్లా,
నేను చెప్పిన ఎందుకో సార్ నాకు డౌట్ వస్తూ ఉంది, నాకు మా ఇంట్యూషన్ సేస్ ఏదో మంచి జరగబోతుంది తెలంగాణ కన్నా నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఒక్కరోజు టైం ఇవ్వండి దయచేసి. నేను ఆత్మబలంతో బతుకుతాయి ఒక్కరోజు. రేపు మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా, నా ఇంట్యూషన్ చెప్పినట్టుగా, నా అంతరాత్మ చెప్పినట్టుగా 3 గంటలకల్లా చిదంబరం గారు కాంట్రాక్ట్ రావడం, మీకు ఏం కావాలని అడగడం, తీర్మానం వారు ఆ రోజు వాస్తవం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రకటన జయశంకర్ గారు నిమ్స్లో రాసిందే ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపడం, ఫైనల్గా వారు రాత్రి 11:02 నిమిషాలకు అనౌన్స్ చేయడం, నేను దీక్ష విరమించడం జరిగింది. అదే తొలి విజయం ఉద్యమ ప్రస్థానంలో, అది మొట్టమొదటి విజయం. దాన్ని రీట్రేట్ చేస్తూ ఈరోజు వెలువడినటువంటి ఈ అంతిమ నిర్ణయం డెఫినెట్గా అది సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్, వారి యొక్క ఆవిడ డైనమిజంతో ఈరోజు ఆ నిర్ణయం వచ్చింది. నేను వారికి సదా కృతజ్ఞుని ఉంటాను. వారికి నా విజ్ఞప్తి TV9 ద్వారా అదే స్పీడు, అదే కమిట్మెంట్ కొనసాగించి బిల్లు కూడా పాస్ చేయించి తెలంగాణ ప్రజలను గట్టెక్కించాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. సో ఇంతకాలం కేసీఆర్ చేసిన ఉద్యమాల పట్ల చాలా వరకు విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ఈ తరహా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, కేసీఆర్ ఎందుకు రెచ్చగొడుతున్నాడు, కేసీఆర్ ఎందుకు ఇలాంటి భావోద్వేగాలని రెచ్చగొడుతున్నాడు అనేవి చాలా ఫీలింగ్స్ వచ్చాయి. అవన్నీ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం మీరున్నటువంటి ఈ తరుణంలో? చాలా మంది కవిత గారు ఉద్యమాన్ని ఎట్లా నడపాలనే దాంట్లో చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. 2001లో మేము ప్రారంభమయ్యాడు మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మేము యువకర్తలుగా ఉన్నాం. ఆ రోజు ఏ పందా కరెక్టు, ఒకవేళ లాంగ్ డ్రాన్ బ్యాటిల్ కొంచెం దీర్ఘకాలం పోరాడవలసి వస్తే ఏ పందా కరెక్ట్. కొంతమంది ఏంటంటే మొండిగా ఉంటారు, మొండిగా వాదిస్తారు. నేను వెళ్ళిపోయి గోడ తలకాయకేసి కొట్టుకుందాంపా అంటారు. ఏముంటుంది, గోడ తలకాయకేసుకుంటే పగిలిపోద్ది, అయిపోతుంది. ఈ రోజు వచ్చేది కాదు, అంతే కదా. సో వ్యూహాత్మకంగా కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండడం, కొన్ని సందర్భాల్లో హెచ్చి ఉండడం, కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం, అవసరమైన సందర్భంలో మౌనం అంటే కూడా అది చాలా మాట్లాడినట్లు లెక్క. మౌనంగా ఉండడంలో చాలా పెద్ద మెసేజ్ ఉంటుంది. ఆ సమయ సందర్భాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేసినాం కాబట్టి ఈరోజు 13 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నిలబెట్టుకోగలిగినాం, అంతిమంగా విజయాన్ని కూడా సాధించగలిగాం. ఇంతకాలం మీరు చేసిన ఉద్యమంలో చాలా వరకు మీకు దగ్గర వాళ్ళు చెప్తుంటారు మీరు చాలా అలసిపోయారని. 13 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తూ వచ్చారు, ఇప్పటికి ఓ స్టేజ్కి వచ్చారు, అనౌన్స్మెంట్ అని అయితే వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తుని ఎలా చూస్తున్నారు మీరు? మీకు తెలుసు, మీరే సాక్షిగా ఉన్నారు. నా మీద జరిగిన రాజకీయ దాడి, నా మీద వేసిన నీలాప నిందలు, నా మీద చేసిన విమర్శలు ఇప్పుడు బహుశా ఇండియాలోనే ఏ రాజకీయ నాయకుల మీద జరిగి ఉంటాయి. అయినా కూడా నేను ఎప్పుడు నా మనో నిబ్బరం కోల్పోలేదు, నా గుండె నిబ్బరం కోల్పోలేదు. ఖచ్చితంగా అడుగు ముందుకే వేసినాం తప్ప వెనక పోలే. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, మన ఎక్స్పెక్టేషన్ ప్రజల వేవులు ఎంత కరెక్ట్పోవచ్చు, అయినా తట్టుకొని నిలబడగలిగినాం. మొత్తానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పెయిన్స్ ఆర్ ఫర్గెటన్ వెన్ గెయిన్స్ కమ్ అనేది ఉంటుంది. సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజల కళలు నెరవేరాలని, వాళ్ళ ఆశలు నెరవేరాలని, వాళ్ళ కళలు సఫలం కావాలని, వాళ్ళకి అనేకమైన ఆశల్ని అవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు మన్నిస్తే నాకు ఆరోగ్యం బాగా ఉంటే, ఇప్పటికి 60 ఏళ్ళు నాకు 60వ సంవత్సరం నిన్న సందర్భంలో తెలంగాణ వచ్చింది. ఇంకా నాకు ఒళ్ళు సహకరిస్తే, మెదడు సహకరిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు కంటున్న కళలు సాకారం కావడానికి నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. సో మీరు గతంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నారు, ప్రస్తుతం పునర్నిర్మాణం అంటున్నారు, ఎలా చేస్తారు? నేను ఏమంటున్నా అంటే, నేను చెప్పినటువంటి విలీనం అనేది మామూలుగా జరిగే ప్రక్రియ కాదు. ఒక పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేయడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళని సపోజ్ మేము ఒక 28 మంది గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంకా గెలవకున్నా రేపు ఈజీగా గెలిచేటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కార్యకలాపాలు ఉంటాయి, అవన్నీ బయటకు చెప్పేటివి కావు. ఒకటి అన్నిటిని మించి రాజకీయ కోణం కంటే కూడా తెలంగాణ అంతిమంగా రాష్ట్రంగా ఏర్పడడం ప్రధానం. బిల్లు పాస్ కావాలి, అప్పటి వరకు మేము ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆ తదనంతరమే ఏదైనా సరే మాట్లాడుతుంది తప్ప ఇప్పుడు ఈ విషయాల మీద నేను మాట్లాడడానికి వీలు. థ్యాంక్ యూ. చివరిగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణకి సంబంధించినటువంటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాష్ట్రం రెండుగా విడిపోతున్నది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. తెలంగాణ ప్రాంతం ఆశించిన స్థాయిలో వాళ్ళ పునర్నిర్మాణం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. ఇరు ప్రాంతాల ప్రజలు కూడా గౌరవంతో బతకాలి. జంట నగరాల్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు నిశ్చింతగా, నిర్భయంగా, ఏమాత్రం కూడా అభద్రతా భావం లేకుండా చాలా హ్యాపీగా ఉండవచ్చు. వాళ్ళకి ఎటువంటి చింత లేదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా కేసీఆర్గా నేను ముందుంటా, వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడడానికి. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్ర. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.
సో తెలంగాణ ప్రజల సంక్షేమమే కాదు ఇరు ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను పోరాటం చేశానంటున్నారు కేసీఆర్ గారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కవిత, టీవీ 9 హైదరాబాద్.